ఇరాన్ అమెరికా మధ్య జరిగినటువంటి ఒప్పందంలో ఇక్కడ హార్మోజ్ జలసంధి ఫ్రీ అయ్యింది. అలాగే బ్యారెల్ ధర కూడా బాగా తగ్గింది, $84 వచ్చేసింది. మరి కొద్ది రోజులు ఇలాగే కంటిన్యూ అయితే $70, $72 వచ్చేస్తుంది. చమురు ధర తగ్గుతుంది. అలాగే ఇక్కడ మన గ్యాస్ కూడా అందుబాటులో వస్తుంది. ఏ ఇబ్బందులు ఉండవు అనుకొని ఒక 24 గంటలు కూడా గడవలేదు. ఈలోగే అటు లెబనాన్ మీద ఇజ్రాయెల్ చేసినటువంటి దాడి వల్ల ఇటు ఇరాన్ ఏమొచ్చేసి హార్మోజ్ జలసంధిని మూసేసింది. అయితే అనేక వందల వేల పడవలు ఇప్పుడు అక్కడి నుంచి కదులుతూ ఉన్నటువంటి తరుణంలో మళ్ళీ అక్కడే ఉండిపోయాయి. ఇక్కడ మాత్రం మొత్తం 13 నౌకలకి మనవి 3 నౌకలు తప్పించుకొని వచ్చేసాయి. అందులో దేశ్ వైభవ్, దేశ్ విభోరు, అలాగే సన్మార్ హెరాల్డ్, ఈ 3 నౌకలు ఉన్నాయి. సన్మార్ హెరాల్డ్ తప్పించి మిగతా 2 నౌకలు గుజరాత్కి ఈ నెల 24వ తారీఖున అంటే బుధవారం రాత్రికి కానీ గురువారం ఉదయం కానీ వచ్చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే సన్మార్ హెరాల్డ్ మాత్రం ఒరిస్సా తీరానికి జూలై 1వ తారీఖున చేరుకోబోతుంది. దగ్గర 9 లక్షల టన్నుల చమురు ఇందులో ఉందంట. ఇప్పుడు ఈ 3 వచ్చేసేయడం వల్ల మనకి కొంతవరకు ఇదే పర్వాలేదు, కానీ మిగతా నౌకలు కూడా 10 కూడా వచ్చేస్తే మనకి చాలా బాగుండేది. కానీ ఇప్పుడు అసలు అంటే మామూలుగా ఏమనుకుంటాం, ఎలాగో 30 రోజులు 40 రోజులు ఇలాగే కాల్పుల విరమణ ఉంటుంది, తర్వాత 2 దేశాలు మాట్లాడుకొని యుద్ధ విరమణ అయితే చేస్తాయి అనుకున్నటువంటి తరుణంలో ఇజ్రాయెల్ చేసినటువంటి దాడికి ఇప్పుడు హార్మోజ్ జలసంధిని మళ్ళీ క్లోజ్ చేశారు. మళ్ళీ ఇప్పుడు స్విట్జర్లాండ్లో ఇరాను అమెరికా మాట్లాడుకోవాలి. చర్చలు జరిపిన తర్వాత మళ్ళీ హార్మోజ్ జలసంధి మీద వాళ్ళు ఏదో ఒక ఆంక్షలు సడలించడం ఏదో చేస్తారు. అంటే హార్మోజ్ జలసంధి విషయంలో ఇంకా ఎప్పుడు ఏదో ఒక గొడవ ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ చేసినటువంటి దాడి వల్లే ఈ హార్మోజ్ జలసంధి క్లోజ్ అయిపోయిందని మనం ఇప్పుడు తిట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏ దేశం స్వార్థం ఆ దేశానిదే, ఏ దేశ ప్రయోజనాలు ఆ దేశానికే ఉంటాయి. ఇజ్రాయెల్ యొక్క దాడులు తన యొక్క ఉనికి కోసం చేసుకుంది. ఇరాన్ తన యొక్క స్వార్థం కోసం యుద్ధాన్ని మొదలుపెట్టింది, ఆపింది. తన స్వార్థం కోసమే మొదలుపెట్టి ఆపింది. ఇప్పుడు అమెరికా మీద ఒత్తిడి తీసుకురావడానికి ఇరాన్ ఏమొచ్చేసి మళ్ళీ హార్మోజ్ని క్లోజ్ చేసింది. ఇక్కడ నష్టపోతున్నది ఎవరంటే మనమే. ఇరాను బాగానే ఉంటుంది, ఎలాగో యుద్ధంలో మునిగిపోయింది కాబట్టి. ఇజ్రాయెల్ బాగానే ఉంటుంది, ఎలాగో యుద్ధంలో ఎప్పుడు యుద్ధం చేయాల్సి వస్తుంది కాబట్టి. అమెరికా బాగానే ఉంటుంది, తన స్వార్థం కోసం ఇతర దేశాలని నాశనం చేస్తుంది కాబట్టి. ఇప్పుడు నష్టపోయేది మనమే. కానీ మొత్తానికి ఆ 3 నౌకలు అయితే ఏదో ఒక విధంగా తెలివిగా తప్పించుకొని వచ్చాయి. కొన్ని గంటలు కనుక అక్కడ ఆగిపోతే ఆ నౌకలు కూడా మరి రావడానికి అవకాశం ఉండేది కాదు.